వెల్కమ్ టు అరుదైన కథలు. ఒక ఊళ్ళో బుజ్జి అనే అబ్బాయి ఉండేవాడు. వాడికి చీకటంటే భయం. వాళ్ళ అమ్మ ఏదైనా పని చెప్పినా కూడా అమ్మో చీకటి నే వెళ్ళను అనేవాడు. అలాగే ఓ రోజు రాత్రి వాళ్ళ అమ్మకి చీపురు అవసరమైంది. ఒరే బుజ్జి, పెరట్లోకి వెళ్ళి ఆ చీపురు కట్ట పట్టుకురారా. అమ్మో, పెరట్లో అంతా చీకటిగానే ఉంది, నేను వెళ్ళను. భయపడకు నాన్న, చీకట్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు, వెళ్ళు. మెల్లగా అమ్మ మాటలు విన్న బుజ్జి పెరటి తలుపు దగ్గరికి వెళ్ళాడు. గడప దాటడానికి భయం వేసిన బుజ్జి కాస్త తలుపు తీసి బయటకు చూశాడు. అంతా చీకటిగా ఉంది. దేవుడా, అమ్మ చెప్పినట్టు నువ్వు ఇక్కడే ఉంటే ప్లీజ్ ఆ చీపురు కట్ట నాకు అందిస్తావా? బుజ్జి అలా అడిగాడో లేదో అంత చీకట్లో నుండి ఒక చేయి నెమ్మదిగా చీపురు కట్టను బుజ్జి చేతికి అందించింది. నిజానికి ఆ పెరట్లో దేవుడు లేడు, దొంగతనం చేయడానికి వచ్చిన ఒక దొంగ ఉన్నాడు. బుజ్జి అడిగిన మాటలకు వాడు భయపడిపోయాడు. ఊరు నాయనోయ్, వీడేంటి దేవుడా అంటున్నాడు? కొంపదీసి దొంగనని కనిపెట్టేశాడేంటి? ఇప్పుడు నేను చీపురుని ఇవ్వకపోతే వీడు గట్టిగా అరుస్తాడు, అప్పుడు ఊరంతా వచ్చి నన్ను కుమ్మేస్తారు. బాబాయ్, చీపురు ఇచ్చేయడమే సేఫ్ అని భయపడిపోయి గబగబా చీపురు కట్టను బుజ్జి చేతికి ఇచ్చేసి మళ్లీ చీకట్లో నక్కాడు. బుజ్జి మాత్రం చాలా ఆనందంతో పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా అమ్మా, నువ్వు చెప్పింది నిజమేనే, దేవుడు నిజంగానే చీకట్లో ఉన్నాడు. అడిగిన వెంటనే చీపురు ఇచ్చేశాడు. వాళ్ళ అమ్మ ఒక్క నిమిషం షాక్ అయింది. దేవుడు స్వయంగా చీపురు ఇవ్వడం ఏమిటి అని ఆలోచించి అక్కడెవరో దొంగ ఉన్నాడని గ్రహించి కంగారు పడకుండా తెలివిగా ఇలా అంది. అవునవునరా, నిజమే. అయితే ఇప్పుడు ఆయనకి మనం నైవేద్యం పెట్టాలరా. నువ్వు ఆ తలుపు గడి పెట్టేసిరా, లేకపోతే ఆ దేవుడు వెళ్ళిపోతాడు. బుజ్జి తలుపు కడిగి పెట్టగానే ఆమె వెంటనే ఇరుగు పొరుగు వారిని పిలిచి దొంగను పట్టుకుంది. దేవుడిని నమ్మితే ఏదో రకంగా మేలు కలుగుతుంది, అది దొంగ రూపంలోనైనా సరే. ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు.